ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే, మీ కల నెరవేరుతుంది. అయితే ఏ విధమైన కల నెరవేరబోతుంది, తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 వరకు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 5వ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున మీరు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీకున్నటువంటి కల నెరవేరబోతుంది. ఈ అవకాశం కోసమైతే మీరు ఎన్ని రోజులు పడిగాపులు కాస్తున్నారో, ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నారో, అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, వారి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. మీ యొక్క జీవితంలో మీకు కలిగి ఉన్నటువంటి బలమైన కోరిక ఏది, మీరు కన్న కలలు ఏంటి, ఆ కలలు నిజమయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక శుభవార్తను తెల్లవారగానే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ రాబోతుంది. అది కూడా అనుకూలమైనటువంటి రిజల్ట్ ని పొందుకుంటారు. అలాగే ఏవైనా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఫలితాలు రాబోతున్నాయి. అవి కూడా అనుకూలమైన ఫలితాలు. మీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్కులనైతే మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి అనువైన స్థలం కోసం అన్వేషణ చేస్తున్నట్లయితే ఒక చక్కటి అనువైన స్థలం మీకు దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఉదయం లేవగానే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన వ్యాపార పెట్టుబడులకి సంబంధించి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ డబ్బు అందే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే ఉదయం లేవగానే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఎవరికైనా డబ్బు ఇదివరకు అప్పుగా ఇచ్చి ఉన్నారు లేదా సహాయం చేసి ఉన్నారు, కానీ వారు మీకు డబ్బు చెల్లించడంలో చాలా జాప్యం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల నుండి మీరు డబ్బు పొందుకుంటారు. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి, మీ కోరికలను బట్టి, మీరు కన్న కలలను బట్టి చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. ఉదయం లేవటంతోనే దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో కాస్త పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ
మీకు పై అధికారుల ప్రశంసలు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కుటుంబ సభ్యుల్లో ఒకరితో కానీ బంధువుల్లో ఒకరితో కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేనిపోని అపార్థాలకు వెళ్లారంటే బంధాలను మీరు విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీరు బయటపడే ఒక మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆలస్యం జరుగుతుంది. ఒక కరెక్ట్ ప్లానింగ్ అనేది లేకుండా పోతుంది. అంటే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే ఈరోజు అనుకోకుండా మీ యొక్క స్నేహితులకు కాల్ చేస్తారు. మీ యొక్క గెట్ టుగెదర్ గురించి ఒక ప్రణాళికను రచించుకుంటారు. ఖచ్చితంగా ఆ గెట్ టుగెదర్ కి మీరు గ్యాదర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి మీ యొక్క జీవితంలోకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో కీడు చేసే విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థికంగా పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 5వ తేదీ శనివారం అనేది కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు. కొంతమంది కష్టాలు బాధలు వచ్చిన సమయంలో శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. శని మా నెత్తి మీద కూర్చున్నాడు అని, శని దాపురించింది అని, ఈ విధంగా నానా రకాల మాటలతో శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఈ విధంగా అస్సలు చేయకండి. ఒకవేళ శని భగవానుణ్ణి మీరు నిందించారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు ఏకాగ్రతతో చదువుకుంటారు. మీకు ఏ సబ్జెక్ట్స్ లో అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకునే అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కావచ్చు లేదా సన్నిహితుల కారణంగా కావచ్చు లేనిపోని గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన చేసుకోండి. ప్రతినిత్యం శివారాధన చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.